నమస్తే, నేను రాజ్‌శ్రీ యోగా థెరపిస్ట్‌ని. ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గ్రోత్ కోసమని బేబీకి స్పేస్ క్రియేట్ చేయడానికనేసి మన అబ్డామెన్ లోపల అంతా అడ్జస్ట్ చేస్తూ ఉంటది బేబీకి స్పేస్ ఇవ్వాలనేసి. సో, మనదేదైతే అంటామో జనరల్‌గా వాడతామో సిక్స్ ప్యాక్ అని వర్డ్ వాడతాం కదా! సో, ఏదైతే ఇక్కడ అబ్డామినల్ మజిల్స్ ఉంటాయో అబ్డామినస్ రెక్టై. సో, ఈ ప్లేస్‌లో ఈ ఈ రెక్టస్ అబ్డామినస్ అనేది ఈ ప్లేస్‌లో ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. బేబీకి స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కనెక్టింగ్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇలా సెపరేట్ అయిపోయి గ్యాప్ వచ్చేసి బేబీ కోసమని స్పేస్ క్రియేట్ చేస్తాయి. సో, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏమవుతుంది, ఈ గ్యాప్ కొన్నిసార్లు కవర్ అవ్వదు. సో, ఈ గ్యాప్ కవర్ అవ్వని సిచ్యుయేషన్ని మనం డయాస్టస్ రెక్టై అంటాం. సో, ఈ గ్యాప్ కవర్ చేయడానికి మనం ఆఫ్టర్ డెలివరీ తర్వాత జనరల్‌గా నడికట్టు అవి కడతాం. సో, అది కడితే గనుక టైట్‌గా మళ్ళీ దాని ప్లేస్‌లో దానికి అడ్జస్ట్ అవ్వడానికి, మళ్ళీ రీఅడ్జస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, కొన్ని సిచ్యుయేషన్స్‌లో ఈ ప్రాబ్లమ్ లైక్ ఇలాగ సెపరేట్ అయిపోయినప్పుడు అది మళ్ళీ రికవర్ అవ్వలేనప్పుడు కొన్ని యోగా ఆసనాస్తోని మనము యోగా ఆసన హెల్ప్‌తోని మనము రికవర్ చేయొచ్చు. ఆ గ్యాప్‌ని మనం అడ్జస్ట్ చేయొచ్చు ప్రాపర్‌గా, మళ్ళీ ఆ యాబ్స్ ప్రాపర్‌గా ఉండడానికి. ఎందుకంటే ఇది మళ్ళీ ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ తర్వాత ఈ బల్జ్ అలాగే ఉండిపోయి నడికట్టు కట్టక లేకపోతే అది అడ్జస్ట్ కాకపోతే కనుక మనకి మళ్ళీ ఆ బౌల్, యూట్రస్ అవంతా కూడా మళ్ళీ నార్మల్ స్పేస్‌కి రాక బల్జ్ అనేది ఇలా పొట్ట మళ్ళీ లూజ్‌గా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అనేసి ఒక ఫ్యూ ఆసనాస్ చెప్తాను. ఇది కూడా మీరు పోస్ట్ డెలివరీ తర్వాత పోస్ట్ నేటల్ యోగాలో ఇవన్నీ కూడా చెప్తారు. సో, దీనికి కూడా మీరు ఒక ఎక్స్పర్ట్, ఒక అడ్వైస్తోని, ఒక యోగా టీచర్ గైడెన్స్తోని, తన హెల్ప్‌తోని మీరు ఇవన్నీ ఆసనాస్ చేసుకోండి. నేను ఒక 3 ఆసనాస్ మీకు చెప్తాను ఇప్పుడు. సో, ఇలాగా మ్యాట్ పైన లై డౌన్ అయిపోయి సేతుబంధాసన చేస్తాం కదా! అలాగా హ్యాండ్స్ పక్కకు పెట్టేసుకొని, ఓకే, లిఫ్ట్ చేసి బాడీని పైకి లిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి లెగ్ కూడా లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకి పెట్టు. లిఫ్ట్ అండ్ డ్రాప్, లిఫ్ట్ అండ్ డ్రాప్. హోల్డ్ చేస్తూ ఇలాగా చేయాలి. మనకి ఇక్కడ మజిల్స్ అన్నీ కూడా టైట్ అవ్వడానికి డయాస్టస్ రెక్టై అనే ప్రాబ్లం మనకి మళ్ళీ ఆ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉంటుందో మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి అనేసి పోస్ట్ డెలివరీ తర్వాత ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. సో, ఇలాగ చేసుకోండి. ఇంకొకటి లెగ్స్ ఇలా పైకి పెట్టేసి 90 degreesలా కొంచెం పైకి, అండ్ దెన్ ఇక్కడి నుంచి టో కింద ట్యాప్ చేసి మళ్ళీ వాపస్ ఇలా. ఇలా ఎక్సర్సైజ్. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి లెగ్స్ 2 ఫోల్డ్ చేసుకొని కిందకి స్లైడ్ చేస్తూ మళ్ళీ ఇలాగా స్ట్రైట్గా పెట్టుకోండి. మళ్ళీ స్ట్రైట్ అండ్ దెన్ మళ్ళీ నీ బెండ్ చేసి. సో, ఇక్కడ మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. ఇలాగ. ఓకే. సో, మనం జనరల్గా పోస్ట్ నేటల్ యోగాలో పెల్విక్ ఇంకా కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాము. అది మన కనెక్టివ్ టిష్యూ దగ్గర చేయడానికి, మనకు ఆ గ్యాప్ తగ్గించడానికి, అబ్డామినల్లో గ్యాప్ తగ్గించడానికి. సో, మనం ఇది ఎక్సర్సైజెస్ ఏదైతే కోర్ ఇంకా పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నామో కొన్ని స్పెసిఫిక్ ఆసనాస్ ఉంటాయి, అవే చేసుకోవాలి. జనరల్గా ట్రెడిషనల్గా కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే మనం చేస్తామో ప్లాంక్స్ కానివ్వండి, లేకపోతే క్రంచెస్ కానివ్వండి, రష్యన్ ట్విస్ట్, అలాంటి ఎక్సర్సైజెస్ మనము ఈ పర్టికులర్ పోస్ట్ నేటల్ యోగాలో చేయకూడదు. అలాగ చేయకుండా ఈ స్పెసిఫిక్గా పోస్ట్ నేటల్ యోగాలో చేయాల్సిన ఎక్సర్సైజెసే చేయాలి. ఇన్ కేస్ మనకి ఇది ఈ ప్రాబ్లం ఉంటే కనుక నడికట్టు కట్టకుండా ఇలాగా అబ్డామినల్ ప్రాపర్గా అడ్జస్ట్ అవ్వకుండా మనకు ఆ గ్యాప్ తగ్గించకపోతే కనుక ఏమవుతుందంటే దానివల్ల డిసడ్వాంటేజెస్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే లూజ్ అవుతాయి. బికాస్ బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా మళ్ళీ బేబీ కోసమని ఏదైతే రీఅడ్జస్ట్ అయిందో అటు సో అది లూజ్ అయిపోయి మళ్ళీ మనకి పొట్ట పెద్దగా కనిపించడము, ఈవెన్ డెలివరీ తర్వాత కూడా పెద్దగా కనిపించడం పొట్ట అలా అవుతుంది. ఇంకా లో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా మనకి
కోర్ అనేది స్ట్రెంగ్తన్ ఉండదు. ఇంకా కోర్ స్ట్రాంగ్‌గా అవ్వదు. ఇంకా పోస్చర్ కూడా ప్రాపర్‌గా ఉండదు. నడిచేటప్పుడు, నుంచునేటప్పుడు కూడా ప్రాపర్ పోస్చర్ ఉండదు. సో, డెలివరీ తర్వాత కూడా మనము వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానియండి, అవంతా కూడా ప్రాపర్‌గా ఒక లైక్ సడెన్‌గా కిందకి వంగి చేయడం అవన్నీ కూడా చేయకూడదు. ఒక ఫ్యూ మంత్స్ కేర్ ఇంకా తీసుకోవాలి. సో, మీరు పోస్ట్ నేటల్ యోగా అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత 1-2 మంత్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు యోగా అనేది స్టార్ట్ చేయండి విత్ లైక్ కన్సల్టింగ్ యువర్ డాక్టర్. డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు ఎక్సర్సైజెస్ అంటే అప్పుడు మీరు ఇది యోగాతోని స్టార్ట్ చేసుకోండి. సో, ఎక్స్‌పర్ట్ గైడెన్స్ కింద మీరు ఒక యోగా టీచర్ గైడెన్స్ కింద ఇవన్నీ ఆసనాస్ చేసుకోండి. ఓకే. మీకు తొందరగా లైక్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాడీ రికవర్ అవ్వడానికి యోగా చాలా హెల్ప్ చేస్తుంది. సో, నేను పోస్ట్ నేటల్ అండ్ ప్రీనేటల్ యోగా చెప్తాను అండ్ జనరల్ యోగా కూడా చెప్తాను. సో, క్లాసెస్ థెరపీ వైస్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. సో, ఏమైనా క్లాసెస్ గురించి కాంటాక్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ డిస్క్రిప్షన్‌లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.